రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపల్లి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. నిరసనకారులు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. వరి నాట్లు వేసి 45 రోజులు గడుస్తున్నా రైతులకు సరిపడా యూరియా అందించడం లేదని మండిపడ్డారు. కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి మండలం కేంద్రాల్లో యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. వెంటనే యూరియా అందించని పక్షంలో కలెక్టర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు గులాబీ పార్టీ నేతలు. మండలం చెక్కపల్లి గ్రామంలో రైతులకు ధర్నా చేసేది ఏంది అనగా, పొద్దున లేచిపోతే సాయంత్రం 6 గంటల వరకు ఒక్క బస్తా, ఒక రైతుకు ఒక్క బస్తా అంటే ఒక రైతుకు ఉన్నది 20. నేను ఒక 20 ఎకరాలు సాగు చేస్తున్నా, నాకు 20 బస్తాలు అవసరం. ఒక్క బస్తా తీసుకోపోయినా ఎన్ని రోజులు రావాలా లైన్లకు? కాబట్టి రైతులకు ఊరియా కాడ రైతులను ఎప్పుడైతే గవర్నమెంట్ ఇబ్బంది చేస్తుందో రాజ్యమే ఇబ్బంది పాలైపోతుంది. రైతు అనేటోడు లేకపోతే ఏం తింటామయ్యా? ఎన్ని పైసలు ఉన్నా ఏం చేయ, మీరు రాజకీయం చేసుకుంటే చేసుకోరి, పర్వాలేదు, కొట్లాడుకోరి మీరు రాజకీయంలో, కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టకండి. రైతులకు యూరియా సరిపోయేంత యూరియా ఖచ్చితంగా తెప్పించి పంపించగలరు. ఇది కలెక్టర్ గారు చూసుకోవాల్సినటువంటి పని. రాజకీయ నాయకులకు అప్పచెప్తే మొత్తం రైతులను కోసవుచ్చుకుంటే రాజ్యం నాశనం అయిపోతుంది. మనం అందరం ఇవ్వడం పిటికాడు అన్నం తినం, పైసలు మరత పెట్టుకొని తినడం ఇవ్వ లేడు. అందరికి పెట్టేది రైతే అన్నం. మా బట్టలు చూసో, మా సెమటలు చూసో మీరు దూరం దూరం కొట్టుడు కూడా కలవది. మేము లేకపోతే మీరు లేరు, మేము ఉన్ననాడే మీరు అందరు. ఇలా మేము వ్యవసాయం చేస్తేనే ప్రతి ఉద్యోగి బతుకుతుండు, ప్రతి ఆఫీసర్ బతుకుతుండు. మేము 10,000 జీతం ఇస్తే మీరు లక్షల జీతాలు తీసుకుంటారు. రైతును కాపాడినాడే రాజ్యం బాగుంటుందని నేను ఒక రైతు తరపున, నేను ఒక రైతును. నా పేరు సామ లచ్చిరెడ్డి, మాది లింగంపల్లి. ఈ రైతులను ఇబ్బంది పాలు చేస్తే బాగా పెద్ద ఎత్తున ధర్నాలు అవుతాయి, రాజ్యం నాశనం అవుతుంది. రైతు ఏడిసిన రాజ్యం బాగుపడది, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడది. ప్రతి రైతుకు సరిపోయే విధంగా యూరియా ఇవ్వాలని రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురవుతారు. సరిపోయే విధంగా కరెంటు రావడం లేదు, అలాగే ఇప్పటికీ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, ఇప్పటికీ ఎల్లంపల్లి వాటర్ రాలేదు. రైతులు చాలా కష్టాలకు గురవుతారు. కాబట్టి ఆనాటి రోజులు తీసుకొస్తామని ఇదే నా చెప్పులు లైన్లో పెట్టి పొద్దంతా ఉంటే కూడా కొంతమందికి మాత్రమే నిన్న చెక్కపల్లి గ్రామంలో కొంతమందికి యూరియా బస్తాలు ఇచ్చారు. అది ఒక్కరికి 1 లేదంటే 2 అట్లా ఇచ్చుకుంటూ సగం మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు దాదాపు 12-13 గంటలు ఉంటే కూడా రైతులకు సరిపోయే విధంగా యూరియా ఇవ్వలేదు. ఆ రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారు. వారికి వెంటనే సరిపోయే విధంగా వాళ్ళకి ఎంత యూరియా అవసరం పడుతుందో అంత యూరియా ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ